అందరికీ నమస్కారం అండి. నేను శ్యామల చింత. నేను బాగున్నాను, మీరు బాగున్నారని అనుకుంటున్నాను. నేను వీడియో పెట్టి చాలా రోజులైందండి. ఈ మధ్య కుదరక కొంచెం బిజీగా ఉండడం వల్ల పెట్టలేకపోయాను అనమాట. ఒక్కొక్కసారి మన ఆడవాళ్ళకి బ్లడ్ తగ్గిపోతూ ఉంటుందండి. అనేక కారణాల వల్ల బ్లడ్ అనేది మనకి చాలా వరకు తగ్గిపోవడం జరుగుతూ ఉంటుంది. అలాంటి టైంలో మనకి చాలా ఉపయోగపడే ఒక టిప్ చెప్తాను. ఇది నేను సొంతంగా అయితే చెప్పట్లేదండి. నాకు మా అన్నయ్య ఒక ఆయన చెప్పారనమాట. అది ఫాలో అయితే గనక చాలా బ్లడ్ ఇంప్రూవ్ అవుతుంది అని చెప్పారు. నేను కూడా చేస్తున్నాను. అలాగే మీలో ఎవరికైనా కూడా ఉపయోగపడుతుందేమో అని చెప్పేసి షేర్ చేస్తున్నాను. అయితే దానికోసం ఏం చేయాలంటే, నేనైతే నర్సరీకి వచ్చాను. ఇదేంటి నర్సరీలో మొక్కలు చూపిస్తుంది అని అనుకుంటారేమో. ఆ టిప్ ఇక్కడే ఉందండి. అయితే కొంచెం మట్టి, అలాగే రెండు కుండీలు తెచ్చుకున్నాను అనమాట. అదేంటి అని అనుకుంటున్నారా? కంగారు పడకండి, చెప్తాను. 2 కుండీలు తీసుకున్నాను, ఒక బస్తాడు మట్టి తీసుకున్నాను, అలాగే కోకోపిట్ అంటారు కదా, అది తీసుకున్నాను అనమాట. అవన్నీ తీసుకొని ఇంటికి వచ్చి మొత్తం మట్టిలో కోకోపిట్ కలిపేసి కుండీల్లో వేసేసాను. వేసేసిన తర్వాత గోధుమలు ఉంటాయి కదండి, ఆ గోధుమలు నానబెట్టేసన్న మొలకల కింద వేయొచ్చు, లేకపోతే అలా చల్లేసినా కూడా మొలకలు వచ్చేస్తాయి అన్నమాట. ఈ విధంగా ఇలా చల్లేసి మళ్ళీ పైన కొంచెం మట్టి వేసేసి తర్వాత వాటర్ పోసేసాము. ఒక 4-5 రోజుల తర్వాత చాలా మొలకలు వచ్చినాయి అనమాట. అంటే గడ్డి, మన బ్లడ్ పట్టడానికి యూజ్ అయ్యేది ఏంటి అంటే గోధుమ గడ్డి అండి. గోధుమ గడ్డి రసం తీసుకొని తాగడం వల్ల చాలా ఉపయోగం ఉంటుందంట. చాలా ఫాస్ట్గా బ్లడ్ అనేది మనకి పడుతుంది అని అన్నారనమాట. అందు గురించి నేను ఇంట్లోనే ఇలా మొలకల కింద వేసుకున్నాను. ఒక 5-6 రోజుల తర్వాత చూస్తే చాలా గడ్డి వచ్చింది. చాలా గుబురుగా మంచిగా వచ్చేసిందండి. అదంతా కట్ చేసుకుని మనం జ్యూస్ లాగా చేసుకుని తాగేయడమే. కాకపోతే కొంచెం వెగిటిగా అలా ఉంటుంది. అంటే దాంట్లో కొంచెం తేనె కానీ, లేకపోతే బెల్లం పొడి కానీ ఏదైనా కలుపుకొని తాగాలన్నమాట. మామూలుగా అయితే మాత్రం కొంచెం తాగలేకపోతాము. కానీ మనం టానిక్స్ ఇవన్నీ ఎప్పుడన్నా తాగినప్పుడు కొంచెం అవి చేదుగా అలా ఉంటాయి కాబట్టి తాగుతాం, కాబట్టి తప్పక ఇవి కూడా అలాగే తాగేయాలండి. ఇగో ఈ విధంగా మొలకలు వచ్చినాయి, మంచి గ్రీన్ కలర్లో భలే వచ్చినాయి అన్నమాట. వీటన్నిటిని కొంచెం కట్ చేసుకున్నాను. ఒకరోజు కొంచెం కట్ చేసుకుని దాంట్లో 2 క్యారెట్లు, చిన్న బీట్రూట్ ముక్క, ఒక అంజీరు నైట్ కూడా నానబెట్టేసండి. నైట్ నానబెట్టేస్తే కొంచెం ఇలా మెత్తగా అవుతుంది కదా. ఇవన్నీ కలిపి మిక్సీ చేసేసి ఆ రసాన్ని తాగేయాలండి. దాంట్లో తేనె కలుపుకున్నా పర్వాలేదు, తాగలేకపోతే కలుపుకోవాలండి. నేనైతే కలుపుకున్నాను. ఇంకా ఈ విధంగా అయితే కట్ చేసుకున్నాను అనమాట. బ్లడ్ అయితే మాత్రం చాలా బాగా పడుతుంది అని చెప్పేసి అన్నారు. అందువల్ల అయితే ట్రై చేస్తున్నాను అనమాట. నేను వేరే టానిక్స్ అవన్నీ తాగడం కంటే ఇలాగా న్యాచురల్గా చేయడం బెటర్ కదా ఫుడ్లో అని చెప్పేసి ఇగో ఈ విధంగా జ్యూస్ చేసుకుని తాగుతున్నానండి. అంటే ఒక్కొక్క రోజు తాగుతున్నాను, ఒక్కొక్క రోజు స్కిప్ చేసేస్తున్నాను. అట్లా రెగ్యులర్గా తాగితే గనక మనకి 25 డేస్ 21 డేస్ అట్లా రోజు తాగడుతుంది మనకి అని చెప్పారు. ఇగో ఈ విధంగా వచ్చిందండి జ్యూసు. పచ్చగా కొంచెం ఎర్రగా అలాగా. తర్వాత అయితే నేను ఆవకాయ పెట్టామన్నమాట. మంచి ఎర్రగా
కలుపుతూ అంటే నేను ఒక 20 కాయలు ఆవకాయ పెట్టాను. తర్వాత ఒక 15 కాయలు మాగాయ పచ్చడి పెట్టామండి. చాలా బాగా కుదిరింది అనమాట 2 పచ్చళ్ళు కూడా. ఇది మాగాయ పచ్చడి అండి, చాలా బాగా కుదిరినాయి. పచ్చళ్ళన్నీ పెట్టేసిన తర్వాత కొంచెం వేడివేడి అన్నం వేసుకొని దాంట్లో కలిపేసి ముద్దల కింద పెట్టేవాళ్ళు. చిన్నప్పుడు మా అమ్మ పెట్టేదన్నమాట. నేను కూడా అదే విధంగా పచ్చడి అంతా అయిపోయిన తర్వాత అన్నం వేసి కలిపేసి అందరం తిన్నాం అన్నమాట. ఇదేనండి నా ఈ వీడియో మీకు నచ్చితే గనక లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మాత్రం తప్పకుండా చేసుకోండి. కామెంట్స్ కూడా చెయ్యండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.